శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతో గొప్ప మాట ప్రియులారా. అవును, యేసుక్రీస్తు కల్వరి సిలువలో 2 విరుద్ధమైనటువంటి అనుభవాలను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఒకటి అవమానము, మరొకటి సంతోషం. ఒకటి శ్రమ అయితే మరొకటి మహిమకు సంబంధించింది. అవును, ఒకటి వేదన అయితే మరొకటి అనంత భాగ్యము అని బైబిల్ చెప్తుంది. ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. కారణం, క్రీస్తు యొక్క కన్నులు అప్పటికీ కూడా అవమానముతో వెంబడించి తనకు రాబోతున్నటువంటి సంతోషమును చూచేదిగా కనబడుతుంది. అవును, ఇది గొప్ప రహస్యము అని నేను చెప్తాను. ప్రియ సహోదర సహోదరులారా, రాబో యొక్క మహిమను నీ మనోనేత్రములతో నిలువబెట్టుకుని చూడాలి. ఇప్పటి శ్రమలు, బాధలు వాటితో మనం పోల్చుకోరాదు. నిత్యకాలము క్రీస్తు యొక్క రొమ్మను ఆనుకొని ఆనందించే గొప్ప ఆలోచన గూర్చి మనము జ్ఞానం కలిగిన వారమై ఉండాలి. ఇప్పుడు సిలువను మోయుటకు నీకు లభించినటువంటి ధన్యతగా భావించుకోవాలి. అంతేకాదు, అవి 10 రోజులే శ్రమలు. ఆ తర్వాత నిత్య సంతోషముతో నీవు నేను జీవించబోతూ ఉంటున్నాం. ప్రియులారా, ఆ రోజు మోసే ఎదుట 2 విశేషమైనటువంటి కారణాలు కూడా ఉంచబడ్డాయి. ఒకటి, ఫరో కుమారునిగా పిలువబడినటువంటి ధన్యత. రెండవది, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం. ఒకటైతే ఐగుప్తు యొక్క ధనమును అనుభవించటం, మరొకటి యేసుక్రీస్తు విషయమై గొప్ప నిందల పాలు కావటం. వీటిలో మోసే గారు దేన్ని అనుకున్నారు? ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రియులారా, కారణం క్రీస్తు విషయమై నింద వెంబడించి నిత్య జీవం ఉందని గ్రహించాడు. అది నిత్యమైనటువంటి ఆధిక్యత అని కూడా అతడు గుర్తించాడు. ఆ భవిష్యత్ కాల ఆధిక్యతను బట్టి ఐగుప్త ధనము కంటే దేవుని ప్రజలతో నిందలు అనుభవించటే, వాటి ప్రకారంగా వాటి ద్వారా నిత్యమైన జీవితాన్ని కొనసాగించడమే మేలు అని పొందుకున్నాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు యేసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమను బట్టి, నిందల బట్టి, అలాగే మోషే గారు కూడా ప్రభువా ఐగుప్త ధనాన్ని ఆశపడకుండా, ఫరో యొక్క కుమారునికి రావాల్సిన ధన్యతను ఆశపడకుండా కేవలం నీ నిమిత్తమై, మీ నామ ఘనత నిమిత్తమై వాళ్ళు ఎంచుకున్న నిర్ణయాలు బట్టి ఎంతో సంతోషిస్తుంటున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా నీ నిమిత్తమై ప్రభువా జీవించే బిడ్డలుగా, ఎదిగే బిడ్డలుగా మార్చండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.